హలో చెప్పండి నాని. జాన్సన్ ఎక్కడమ్మా, ఎక్కడున్నావు? ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నా రామచంద్రపురం అని. ఓకే, నేను ఇప్పుడు మీడియాలో ఉన్నాను. అది లైవ్ అదే ఇంటర్వ్యూ జరుగుతుంది. మహాసేన రాజేష్ గురించి ఇష్యూ వచ్చింది. అదే ఇట్లా నేలి అదే జాన్సన్ ఎలియాస్ వీర వెంకట సత్యనారాయణ వైఫ్ మిస్ అవటానికి, దొంగ పాస్పోర్ట్తో దొంగ భర్తతో మిస్ అవటానికి గల కారకులు ఎవరని కనుక్కునే ప్రయత్నంలో నీకు ఫోన్ చేయడం జరిగింది. అదే నీ భార్య మిస్ అయ్యి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలమ్మా? 2018లో మిస్ అయిందని ఇప్పుడు వరకు కూడా పోలీసు వాళ్ళు అడిగినా సరే ఇలా అన్ని తెలుసుకుని కూడా పట్టించుకోవటాలు కానీ ఏం చేయటాలు కానీ నేనేంటంటే ఇప్పుడు నా పిల్లల్ని ఏదోలా కాపాడుకుని పెంచుకోవాలని ఇవన్నీ అవును, దీనికి కారకుడు ఎవరు? అతనే నాకు వాయిస్ రికార్డులు గట్టా అన్ని ఉన్నాయి అవును, ఎవరు అతనే? అంటే అతని పేరేంటి? ఎవరో మహాసేన రాజేష్ ఏం చేశాడంటే దళితులకు మేలు చేస్తాననేసి ఇవన్నీ పెట్టుకుని అది చేస్తున్నాడు. అది ఓకే, అదంతా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నీ భార్య మిస్ అవటానికి దొంగ పాస్పోర్ట్ క్రియేట్ చేసి ఒక దొంగ భర్తను క్రియేట్ చేసి ఒమాన్ పంపించింది ఎవరు? మహాసేన రాజేష్ అని. నువ్వు నెల డబ్బులు పంపిస్తే ఆ డబ్బుని మీ ఆవిడతో ఏటీఎంలో తీపిచ్చిన వ్యక్తి ఎవరు? వాడేసింది కూడా వీళ్ళని మొత్తం ఎంత 24 లక్షలు మొత్తం వాడేశారు. పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టడం కానీ ఎల్ఐసి పాలసీలు కట్టడం కానీ ఏది లేదని మొత్తం జీరో చేసిన పిల్లల్ని నన్ను రోడ్డు మీదకి ఇచ్చేసారు వీళ్ళు. సరేమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను నీతో. ఓకేనే. నేలి జాన్సన్ ఎలియాస్ వీర వెంకట సత్యనారాయణతో మనం మాట్లాడాం. మీరు నన్ను ముందు ఏం అడగలా, నేను మీకు ముందేం చెప్పలా. డైరెక్ట్ లైవ్ కాల్. ఏం చెప్పాడండి? భార్యను కిడ్నాప్ చేసింది ఆయన. ఆ డబ్బులు కిడ్నాప్ చేయడమే కాక ఆ అమ్మాయిని బ్లాక్మెయిలింగ్ చేసి ఏ పరిస్థితుల్లో బ్లాక్మెయిల్ చేసి లొంగపరుచుకున్నారనేది మనకి తెలియదు. విశాఖపట్నంలో బాబీ అని ఒకడు ఉన్నాడు, వాడు వీడు అండ్ ఇంకా ఇతని చుట్టూ తిరిగే కొంతమంది యువకులు పేరులతో సహా సీఎం పేషీలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే వీళ్ళకి దోలు తీరుతుంది. 4 days బ్యాక్ నేను 99 టీవీలో ఈ మాట చెప్పడం జరిగింది. నిన్న మధ్యాహ్నం వాడు చంద్రబాబు నాయుడిని కలిసి టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. రే రాజేష్, చాలా మాట్లాడుతున్నావు, థంబ్నెయిల్స్ వేసి ఉన్నవి లేనివని చెప్పేది చెప్తా ఉన్నావు. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నేలి జాన్సన్ ఎలియాస్ వీర వెంకట సత్యనారాయణకి చేసిన అన్యాయాన్ని పోలీసు వారు ఛేదించి అతని భార్యను అతనికి త్వరలోనే అప్పచెప్తారు. ఈ క్రమంలో నువ్వు చేసిన అక్రమాలన్నీ కూడా మీడియా ముందుకు తీసుకొచ్చి, ఒక్కటి కాదురా 16-17 కంప్లైంట్స్ నీ మీద ఇప్పిస్తున్నాము. నువ్వు ఎవరెవరిని విశాఖపట్నంలో రిటైర్ అయిన ఒక పెద్ద ఆవిడని సెక్షువల్గా హెరాస్ చేసి ఆమె దగ్గర డబ్బులు తీసుకొని ఆ తర్వాత ఆమె మీద ఎస్సీ కేసు పెడతానని చెప్పి బెదిరించిన పరిస్థితులు. ఆడు పాస్టర్ కొడుకు బాబీ గడి కూడా చెప్తా ఉన్నా. మహాసేన రాజేష్ చుట్టూ తిరిగే కుర్రోళ్ళందరికీ చెప్తున్నాము, మీ ఫోటోలు ఉన్నాయి, మీ పేర్లు అయితే తెలియదు, ఎవరిని ఇడిచిపెట్టే పరిస్థితులు ఉండవని చెప్పి చెప్తా ఉన్నా. అందరికీ జోకొడతాలు లేవు, జోలపాడేయటమే. ఇది మాత్రం పక్కా అని చెప్పి బోరగడ్డ అనిల్ కుమార్ అని నేను చెప్తున్నానండి.